మీడియా మిత్రులు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డే బిఫోర్ ఎస్టర్డే జువ్వలదిన్నె హార్బర్ నెల్లూరు జిల్లా విజిట్ చేయటం, అలాగనే జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణ చేయొద్దు అని ప్రభుత్వానికి హెచ్చరించడం, తదనంతరం నిన్న మొన్న తెలుగుదేశం నాయకులు మంత్రులు రకరకాలుగా దాని గురించి మాట్లాడడం, నారా లోకేష్ గారు సైతం నారా లోకేష్ గారు వాళ్ళ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి, పోర్ట్లెడ్ అభివృద్ధి అని మాట్లాడితే ఆయన ఇంకా అదే పాత పందాలు అక్క చెల్లి చిన్నాన్న గొడ్డలి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడడం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతాను. మంత్రులు మాట్లాడుతూ నిన్న కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖ మంత్రి, ముఖ్యంగా మా మత్స్యకారు నాయకుడే ఆయన మాట్లాడుతూ అనేక అంశాలు ఆయన మాట్లాడారు. ఒకసారి నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ కొల్లు రవీంద్ర గారి మాటల్ని నేను ఒక్కసారి ఉదహరించదలుచుకున్నాను. నేను కొల్లు రవీంద్ర గారు యాజ్ ఏ మత్స్యకారుడిగా మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు వేరు పార్టీల్లో ఉన్నా ఎవరి పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు కాబట్టి సిద్ధాంతపరంగా విభేదిస్తాం. ఎట్ ద సేమ్ టైం బీయింగ్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ఫిషర్ ఫోక్ కమ్యూనిటీ, మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో మత్స్యకారుల కోసం చేసిందేంటి? మీరు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఇదే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఈ రాష్ట్రంలో మత్స్యకారుల వలసలు నిరోధించడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి కానీ, ఈ రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి కానీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుచేటు కదా. చివరికి మీ నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారు, ప్లీజ్ మార్క్ మై వర్డ్, మీ నియోజకవర్గంలో అంటే మచిలీపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, పేర్ని నాని గారి వాళ్ళ సంకల్పం వల్ల మీ మచిలీపట్నంలో కూడా ఒక పోర్టు, ఒక హార్బర్ నిర్మాణం శరవేగంగా చేసినటువంటి ఘనత మాది. మీకు సాధ్యపడిందా? మీకేంటి సాధ్యపడింది అంటే ఆ మంగినపూడి బీచ్లో బీచ్ ఉత్సవాలు పెట్టడం మీకు సాధ్యపడింది. అది మీకు సాధ్యపడింది. మేము హార్బర్ కడుతున్న దగ్గర, పోర్ట్ కడుతున్న దగ్గరికి వెళ్ళి బీచ్ ఉత్సవాలు పెట్టుకోవడం మీకు సాధ్యపడింది తప్ప ఇలాంటిది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ నాయకుడు చెప్పి మంజూరు చేయించుకోవడం మీకు సాధ్యపడలేదని కొల్లు రవీంద్ర గారికి అయితే నేను చెప్పదలుచుకున్నాను. కొన్ని వందల సార్లు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న మచిలీపట్నం అంటేనే మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం బందర్ అంటేనే బందర్ పోర్టు లేదా బందర్ హార్బరు, మరి అక్కడ రెండూ లేవు, మీరు ఎలాగైనా మాకు మంజూరు చేయాలి అని ఎన్నిసార్లు అడిగారో నాకు తెలుసు. ఆ శాఖ మంత్రిగా నాకు ఎన్నిసార్లు అడిగారో కూడా నాకు తెలుసు. జగన్ సార్ పర్టికులర్గా పిలిచి మళ్ళీ బందర్ పోర్టు అన్నటువంటి పేరు మనం నిలబెట్టాలా? మచిలీపట్నం అంటే దాని పేరు మనం నిలబెట్టాలంటే అక్కడ హార్బరు
పోర్టు కట్టాల్సిందే అని పని కట్టుకొని ఒక సంకల్పం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు మొదలు పెట్టడం జరిగింది. అది మీ నియోజకవర్గమే. మీకు ఎప్పుడన్నా సాధ్యపడిందా మీ నాయకుడికి వెళ్ళి చెప్పి మంజూరు చేయించుకోవడం మీకు సాధ్యపడిందా అని అడుగుతా ఉన్నా నేను. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 10 హార్బర్ల నిర్మాణం, 4 పోర్టుల నిర్మాణం, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం. కొల్లు రవీంద్ర గారు నోట్ చేసుకోండి. చాలా గర్వంగా మేము చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు వెనక పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నందుకు, ఆయన సంకల్పాన్ని మాది బాధ్యతగా తీసుకొని ఇంప్లిమెంట్ చేసినందుకు మేమందరం గర్వపడుతుంటాం. ఎందుకంటే ఏ నాయకుడు కూడా మత్స్యకారులకు ఇంత పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేడు. మీరు మీడియా 2.5 కిలోమీటర్ల లోపల వరకు బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. ఒక పక్కకే వాడతాం, అది ఇంకో పక్కకి మీరు ఒక చిన్న శాటిలైట్ బెర్త్ కట్టించుకోండి, వాళ్ళకి ఇచ్చుకోండి. ఎవరు వద్దన్నారు? అక్కడ వద్దనుకుంటే సౌత్కి వెళ్ళండి. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టులో కూడా 3-4 కిలోమీటర్ల లోపల వరకు కూడా బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. పోర్టుకు సంబంధించినటువంటి బ్రేక్ వాటర్సే కాకుండా మరొక శాటిలైట్ జెట్టి ఉంది అక్కడ, ఎన్టీపీసీ వాళ్ళ కోసమని. అక్కడ ఒక శాటిలైట్ జెట్టి ఉంది. ఇదే కాకుండా ఈ అదాని పోర్టు వారు కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి కృష్ణపట్నం అండ్ ఆర్కాట్పాలెం విలేజ్లో ఉన్నటువంటి మత్స్యకారుల కోసమని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మరొక శాటిలైట్ జెట్టి కట్టడానికి అక్కడ ముందుకొచ్చున్నారు. ఇది కూడా మీకు చెప్తున్నాను నేను. ప్రభుత్వం వారు ఇది నోట్ చేసుకోవాలి. అదాని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్కాట్పాలెం కృష్ణపట్నం విలేజర్స్ కోసం ఎంచేదంటే వాళ్ళకి ఎలాగైనా జెట్టి కట్టించాలని అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని 100 సార్లు జగన్ సార్ దగ్గర రావడం జరిగింది. జగన్ సార్ స్పెషల్గా ఎస్ఐ చేయడం జరిగింది. నాకు ఆ పోర్టు ప్రతినిధులను పిలిచి అనేక మార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించి డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇస్ అబౌట్ టు స్టార్ట్ ద వర్క్. జెట్టి కట్టడానికి 34 కోట్ల రూపాయలతో వాళ్ళు జెట్టి కట్టడానికి ముందుకొచ్చారు. ఇది కూడా మీకు చెప్తున్నాం. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు రామాయపట్నం పోర్టులో మీరు ప్లేస్ కేటాయించుకోండి. లేని పక్షంలో కింద కృష్ణపట్నం పోర్టు ఉంది. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా మరొక శాటిలైట్ జెట్టి ఎన్టీపీసీ వాళ్ళది ఉంది. అదనంగా మరొక జెట్టి వాళ్ళు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కోసమని. ఇది కాకుండా దుగరాజపట్నం దగ్గర షిప్ బిల్డింగ్ క్లస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంజూరు చేసి షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నం దగ్గర అక్కడ కూడా ఈ బ్రేక్ వాటర్స్ బెర్తలు అన్నీ వస్తాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉంచుకొని మత్స్యకారుల ఫెసిలిటీ ఉన్న దగ్గరే మీరు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఇవన్నీ కూడా ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించిన కదా. రామాయపట్నం, కృష్ణపట్నం, ఇంకోటి ఇవన్నీ కూడా రేపొద్దున దుగరాజపట్నం ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ, ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి కదా. అక్కడెక్కడో పెట్టుకోండి అబ్బా. మత్స్యకారులది జీవన్మరణ పోరాటం, కడుపు నింపుకోవడానికి ప్రయత్నమే తప్ప మత్స్యకారులు ఎవరు బిల్డింగ్లు బొలేరోలు కొనేయడం కోసమని చెప్పి ఈ జీవన్మరణ పోరాటం చేయట్లా. వాళ్ళ పిల్లలకి ఏదో మంచిగా చదివించుకోవాలని వాళ్ళు కష్టపడి ప్రాణాలు ఒడ్డు తెచ్చేటటువంటి హార్వెస్ట్ని ఓ మంచి ప్రైస్కి వాల్యూ యాడెడ్ దానికి అమ్ముకోని ప్రయత్నం ఈ హార్బర్ వల్ల జరుగుతుంది. దాన్ని కూడా మీరు చిదిమేస్తామంటే ఎలాగా? ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏవో కొన్ని హార్బర్లు తయారై, కొన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తయారై,
అదనంగా కొన్ని పోర్టులు తయారయ్యి ఈ తీర ప్రాంతం అంతా ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందేమో అన్నటువంటి ఒక ఆశతో మేముంటే, మత్స్యకారులకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది, ఏదో ప్రాంతంకి వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి అవసరం లేదన్నటువంటి ఆశ కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆ మత్స్యకారుల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేయడం ఇది భావ్యమా? ఇది తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆ సంస్థను వేరే దగ్గర తరలిస్తామంటే, లోకేష్ గారేమో ట్వీట్లు, దేశభక్తి లేదట, దేశ రక్షణ మీద అవగాహన లేదట, కంపెనీలు తరిమేస్తారట అనే ట్వీట్లు. కొంత సెన్సిబిలిటీ ఉండాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నారా లోకేష్ గారు కూడా సెన్సిబుల్గా ఆలోచించాలి ఇలాంటి విషయాలు. గొప్ప అవకాశం వచ్చింది మీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైనటువంటి హార్బర్ని పూర్తి చేసి, ఇదిగో మా వంతు ప్రయత్నం కూడా మత్స్యకారుల కోసం మేము చేసామని చెప్పుకోండి, మంచిది. ఫౌండేషన్లు వేసి పనులు మొదలైనటువంటి వాటన్నిటి పనుల్ని పూర్తి చేసి, ఇదిగో మేము పూర్తి చేస్తున్నామని చెప్పుకోండి, మంచిదే. అంతే తప్ప ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాము, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తాము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా తిరుగుబడతారు మత్స్యకారులు తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే మత్స్యకారులు సంఘీభావం కాదు. ప్లీజ్ మార్క్ మై వర్డ్, దయచేసి అందరూ ఇది అర్థం చేసుకోండి. మత్స్యకారులు తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. మేము ఎందుకు తిరగబడకూడదు? ఎప్పటికీ మేము వలసలే వెళ్ళిపోవాలా? మా జీవితాలు బాగుపడకూడదా? మా తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి